నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఏడాదికి 1,00,000 కోట్ల అప్పు. చంద్రబాబు ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నారే. సజ్జల ఆయన కుమారుడి అరెస్ట్ తప్పదా? వారంలో వైసీపీ పెద్ద నేత అరెస్ట్. బొత్స సౌండ్ బాగా పెంచాలా? 3,22,359 కోట్ల బడ్జెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఇది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్. ఏపీ చరిత్రలో అతిపెద్ద అంకెలతో కూడిన బడ్జెట్ ఇదే. ఇది ఒక కోణం. 1,00,000 కోట్ల అప్పు చేశారు అన్నది గత సీఎం జగన్ మీద తరచూ వినిపించే ఆరోపణ. చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోందన్నది ప్రతిపక్ష ఆరోపణ. ఈ నేపథ్యంలో అసలు లేటెస్ట్ బడ్జెట్ లెక్కలు చూద్దాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా అందించిన వివరాల ప్రకారం రాష్ట్రానికి ప్రతి రూపాయి ఎలా వస్తోంది? పన్నుల ద్వారా రూపాయికి 34 పైసలు వస్తోంది. అంటే రకరకాల ట్యాక్సుల ద్వారా అన్నమాట. పెట్రోల్, డీజిల్ లాంటి వాటి మీద పన్నులు ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా రూపాయికి 18 పైసలు వస్తుంది. అంటే జిఎస్టీ, ఆదాయ పన్ను ఇలాంటివి. ఇతర ఆదాయాల ద్వారా 6 పైసలు వస్తుంది. అంటే మొత్తం 34 ప్లస్ 18 ప్లస్ 6 కలిపితే రూపాయికి 58 పైసలు ఆదాయం క్లియర్గా వస్తోంది. అది అప్పు కాదు, మన రాష్ట్రానికి ఇచ్చే డబ్బు. ఇది కాకుండా గ్రాంట్ల ద్వారా 10 పైసలు వస్తుందని అంచనా వేశారు. అంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్లు అన్నమాట. సరే, అవి కూడా తీర్చాల్సినవి కాదు. అంటే టోటల్గా రూపాయికి 68 పైసలు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. మరి మిగిలిన 32 పైసల మాట ఏమిటి? అది ఎలా? అదే అప్పు. బహిరంగ మార్కెట్కు సెక్యూరిటీలు అమ్మడం లేదా వివిధ సంస్థల దగ్గర నుంచి తెచ్చుకోవడం. ఇది మనం చెబుతున్నది కాదు, బడ్జెట్ నిష్ణాతులు నిగ్గు తేల్చి ఈనాడు లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అందించిన విశ్లేషణ. 3,22,359 కోట్ల బడ్జెట్కు 32% నిధులు అప్పుల ద్వారా తీసుకురావాలి అంటే ఎంత అని లెక్క వేయండి. 1,00,000 కోట్ల పైచిలుకు అంకె వస్తుంది. అంటే ఏడాదిలో ఏపీ స్టేట్ చేయాల్సిన అప్పు 1,00,000 కోట్ల పైనే. అది ఈ బడ్జెట్ ఇదే విధంగా అమలు చేయాలంటే లేదు, అంచనాలు తగ్గించుకుంటే అప్పు తగ్గుతుంది, లేదా అప్పు తగ్గితే అంచనాలు తగ్గుతాయి. అది వచ్చే ఏడాది ముందు ప్రవేశపెట్టే సవరణ బడ్జెట్లో తెలుస్తుంది. ప్రజల సానుభూతి పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రకరకాల కుట్ర రాజకీయాలు చేస్తుంటారనేది చంద్రబాబు నాయుడు ఆరోపణ. కొన్ని ట్రిక్కుల ద్వారా ఆయన సానుభూతి కోసం ప్రయత్నిస్తుంటారని, అలాంటప్పుడు ఆయనకు సానుభూతి దక్కకుండా తెలుగుదేశం నాయకులంతా సమర్థంగా ఆయన ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ పని ప్రతి రాజకీయ నాయకుడు చేస్తారు. తన ప్రత్యర్థి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అంతవరకు ఓకే. కానీ జగన్ కుట్రలు చేస్తారంటూ చంద్రబాబు చెబుతున్న ఉదాహరణల్లోనే ఎక్కడో లాజిక్ మిస్ అయినట్టుగా కనిపిస్తోంది. జగన్ కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండండి. 2019 ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి హత్యకు గురైతే గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికల సమయంలో గులకరాయి డ్రామా ఆడారు. 19లో అలర్ట్గా లేకపోవడం వల్ల మనం నష్టపోయాం. కానీ గులకరాయి డ్రామాను గట్టిగా తిప్పికొట్టాం. దీంతో ప్రజలు వారి డ్రామాలను నమ్మలేదు అని చంద్రబాబు 2 ఉదాహరణలు చెప్పారు. 2024లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడుకు 2019లో ప్రజలు తనను తిరస్కరించారని ఒప్పుకోవడానికి ఈగో అడ్డొస్తున్నట్లుగా ఉంది. 2019లో ప్రజలు తనను ఓడించి జగన్కు అధికారం కట్టబెట్టడాన్ని జగన్ కుట్రల ఫలితంగానే చాటి చెప్పడానికి ఆయన ఇంకా ప్రయత్నిస్తున్నారు. అప్పటి పాలన ప్రజలకు నచ్చలేదని ఇప్పటికీ ఆమోదించలేక ఆత్మవంచన చేసుకుంటే అది చంద్రబాబు నాయుడికే నష్టదాయకమని ప్రజలు అనుకుంటున్నారు. వైసీపీ మాజీ నాయకుడు, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు మరికొన్ని టార్గెట్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం వాడుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు, వైసీపీ సోషల్ మీడియా బాస్గా వ్యవహరించిన సజ్జల భార్గవ్ అరెస్టుకు పోసాని స్టేట్మెంట్తో లైన్ క్లియర్ అయినట్టు కూటమి నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం టార్గెట్ చేస్తే పోలీసులతో ఎలాంటి కేసులు నమోదు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే పట్టుదలతో ఉన్న కూటమి ప్రభుత్వానికి పోసాని నేర అంగీకారం ఒక ఆయుధంగా మారింది. ఇప్పటికే సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు సంబంధించి ముందస్తు బెయిల్పై ఉన్నారు. తాజాగా పోసాని కేసులు తండ్రి తనయులకు చుట్టుకునే అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ తమను అరెస్ట్ చేయకుండా కోర్టును ఆశ్రయించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఎలాగైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తనయుణ్ణి అరెస్టు చేయాలన్న ప్రభుత్వ పంతం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.
ఏపీలో మద్యానికి సంబంధించి భారీ స్కామ్ జరిగినట్టు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్పై ఆయన విడుదలయ్యారు కూడా. అయితే ఈ కేసుకు సంబంధించి వైసీపీ పెద్దల పేర్లను చెప్పాలని సిఐడి అధికారులు ఒత్తిడి తెస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో ఫిల్లింగ్ స్టేషన్లలో అక్రమాలు, డిస్టిలరీలు, మద్యం డిపోల ఏర్పాటుకు సంబంధించి 60,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వ ఆరోపణ. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని వాసుదేవరెడ్డితో చెప్పించే ప్రయత్నంలో సిఐడి అధికారులు కొంతకాలంగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పెద్ద నేతగా గుర్తింపు పొంది దేశంలో అత్యున్నత చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ వారంలో ఎప్పుడైనా సదరు ప్రతినిధిని అరెస్టు చేయొచ్చని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీకి శాసనమండలి ఇప్పుడు ఆధారంగా మారుతోంది. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లడం లేదు. దాంతో అధికార కూటమి చేసే తప్పులను ఎత్తి చూపడానికి మండలి మాత్రమే వేదికగా ఉంది. దాన్ని వైసీపీ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. మండలిలో జరుగుతున్న చర్చల్లో వైసీపీ తరపున ఎమ్మెల్సీలు బాగానే మాట్లాడుతున్నారు. వాడిగా వేడిగా ఉపన్యాసాలు ఉంటున్నాయి. కూటమి సర్కార్ని నిలదీస్తున్నారు, తప్పులను ఎత్తి చూపుతున్నారు. అయితే వైసీపీ పక్ష నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాత్రం అచ్చం పెద్ద మనిషిగానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయన అధికార కూటమి మీద మరింత గట్టిగా టార్గెట్ చేయాల్సి ఉందని అంటున్నారు. ఆయన మేము చెప్పాం, మీ ఇష్టం అన్నట్లుగా ప్రతి ఇష్యూ మీద తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. కూటమి వైపు నుంచి కొందరు నేతలు అరెస్టులు ఉంటాయని అన్నప్పుడు చేస్తే చేసుకోండి అని బొత్స బదులిచ్చారు. అదే సమయంలో తప్పు చేసిన వారు వారి కర్మాన పోతారు అని వ్యాఖ్యానించారు. ఆ విధంగా చూస్తే తప్పులు చేసిన వారి మీదనే కేసులు పెడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మెల్లగా మాట్లాడడం వల్ల సభలో వైసీపీ పక్ష నేత సోషల్ మీడియా వైసీపీ అభిమానులను బాగా నిరుత్సాహపరుస్తున్నారు అని అంటున్నారు. మహిళా ఎమ్మెల్సీ అయిన వరద కళ్యాణి అయితే ధాటిగా మాట్లాడుతున్నారు. బొత్స కూడా గొంతు పెంచాల్సి ఉందని అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.